ఎండకి సరిగా ఫోటోలు రావట్లేదు. బుద్ధుడు బొమ్మ, బుద్ధుడు విగ్రహం కానీ గోల్డెన్ అనమాట. గోల్డెన్ టెంపుల్ ఎలా కట్టాలంటే ఎలా కడతారనమాట. ఇక్కడ నమూనా పెట్టారు. ఈ కట్టి అంటే అందరూ మళ్ళీ మళ్ళీ రాలేరు కదా, అందుకే ఇలా ఉంటుంది అని తెలియడానికి ఇలా నమూనా పెట్టి ఉంటారు అనుకుంటున్నాను నేను. చాలా లేదు 3 సింహాల బొమ్మ చేసి. ఎంత సైలెంట్గా, ఎంత నిశ్శబ్దంగా, ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. మాట్లాడకూడదు ఇక్కడ వస్తే. జూమ్ చేసి చూపిస్తా ఎలా ఉంటుందో. ఎంత బాగున్నారు. ఇదంతా గోల్డెన్ అనమాట. మెల్లిగా మాట్లాడాలి. ఇది బుద్ధుడి విగ్రహమే. గయాలు అంటే బుద్ధుడి విగ్రహాలు ఉంటాయి ఎక్కువగాను, కానీ భలేగా ఉంటాయి. మనశ్శాంతిగా ఉంటుంది ఇక్కడికి వచ్చేటప్పటికి. బుద్ధుడు తపస్సు చేసేది ఇది ఇక్కడేట. అంతకుముందు మేము వచ్చేటప్పుడు ఇలా లేదు, బాగా మారిపోయింది. జ్యోతులు సాయంత్రం వెలిగిస్తారన్నమాట ఇక్కడ. మేము అప్పుడు ఉండం. అప్పుడు ఈ రాయాకులన్నీ నేరి పిల్లలకి పుస్తకాల్లో పెడితే మంచిది అని చెప్పేసి ఏరుకుండేవాళ్ళం. ఇప్పుడు అదేం లేదు, మొత్తం అంతా ఇలా కట్టేశారు, వెళ్ళడానికి లేదు. చుట్టూ ప్రదక్షిణం తిరిగినట్టు తిరిగి ఆకులన్నీ వేరుకుండేవారు. కుదిరితే కానీ మొబైల్ లోపలికి తీసుకెళ్ళడానికి వెళ్ళలేదు.